దిగులుగా కూర్చున్న తండ్రిని చూసి, ఏంటి నాన్న అలా దిగులుగా కూర్చున్నావు? ఏమీ లేదురా, ఆ వడ్డీ వ్యాపారికి డబ్బులు ఎలా కట్టాలో ఆలోచిస్తున్నా. ఒక పని చేస్తాన్రా, మన ఇల్లు అమ్మేసి వాడికి వడ్డీ డబ్బులు కట్టేస్తాను. మిగిలిన డబ్బులతో నిన్ను మంచిగా చదివిస్తాన్రా. నాన్న, మీరు ఈ ఇల్లు అమ్మనవసరం లేదు నాన్న. మనమే కష్టపడి పని చేసి అతని డబ్బులు అతనికి ఇచ్చేద్దాం. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఇప్పుడు మనకు ఎలాగో కుండల వ్యాపారం అంతగా జరగడం లేదు కదా, ఆ కుండలు అలాగే మిగిలిపోయాయి. ఆ చిన్న కుండల్లో మనం మ్యాగీ చేసి అమ్మామంటే మనకు చాలా డబ్బు వస్తుంది. మట్టి కుండలో చేసిన వంటలను జనాలు చాలా ఇష్టంగా తింటారు నాన్న. మనకు మంచి ఆదాయం వస్తుంది, మన బ్రతికే మారిపోతుంది. అవునరా, నిజమే, చాలా మంచి మాట చెప్పావు. ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచనే రాలేదు. మన దగ్గర చిన్న కుండలు చాలా ఉన్నాయి. మ్యాగీతో పాటు మట్కా ఆమ్లెట్ కూడా చేద్దాం. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. నేను చిన్నప్పుడు తిన్నాను.